నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. కొన్ని సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు. వాళ్ళు మాత్రమే కాదు, చాలా మంది అనలిస్టుల దగ్గర నుండి కూడా విన్న మాట ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి టీచర్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అని. అందుకే ఆయన సీఎం అయిన తర్వాత కూడా టీచర్స్ చేయాల్సిన పని కన్నా వాళ్ళని అవమానించే విధంగా ఆయన వ్యవహరించుకున్నారు అని చెప్పేసి. సరే, అదంతా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మరి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కూడా ఆయనకి ఉపాధ్యాయులంటే ఇష్టం ఉండట్లేదా? అందుకోసమే వాళ్ళ మీద ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారా అంటే, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఈయన అంటారు, అవకతవకలు జరిగే డిఎస్సిలో అని చెప్పేసి అంటారు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ చిలకలూరుపేటలోనేమో విడుదల రజనీ గారు, తిరుపతిలోనేమో భూమన కరుణాకర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, ఆ తర్వాత రోజా గారు, ఇలా పలు చోట్ల వైసీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ మేము మహాధర్నా చేస్తున్నాం, నిరాహార దీక్ష చేస్తున్నాం, రిలే దీక్ష చేస్తున్నాం అంటున్నారు. మరి ఇటు టీచర్స్ గురించి కూడా మనం విందాం. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు, మీరు 5 ఏళ్లలో మాకేం చేయలేదు, వీళ్ళు వచ్చిన తర్వాత 16,000 ఉద్యోగాలు ఇచ్చారు, మేము కష్టపడి చదువుకొని మేము పాస్ అయ్యి ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మా కడుపు కొట్టకండి అంటూ వాళ్ళు 2 చేతులెత్తి మొక్కుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వాటిని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? ఈ రోజు కర్నూలులో కొండారెడ్డి బుర్జుగడ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో, ఈ టైంలో ఎవరైతే ఉద్యోగాలు తీసుకున్నారో వాళ్ళందరూ వచ్చి ధర్నా చేయడం అనేది స్టార్ట్ అయింది. మరి ఏపీలో 2 పరిస్థితులు నెలకొన్నాయి. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఒకవైపు ఏమో అవకతవకలు జరిగాయి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ఏపీలో. ఇంకో పక్కేమో మేము కష్టపడి చదువుకొని పాస్ అయ్యాము, 5 ఏళ్ల నిరీక్షణకి మాకు ఫలితం దొరికింది, మమ్మల్ని వదిలేయండి, మా జీవితాలు నాశనం చేయకండి అని వీళ్ళు వేడుకుంటున్నారు. అంటే మా సమస్యలను రాజకీయం చేయొద్దు అని. ఈ 2 సంఘటనల్ని మనం ఎలా చూడాలి? ఎవరి తరపున ఎటు న్యాయం ఉంది? టీచర్లు అంటే జగన్మోహన్ రెడ్డికి కక్ష. ఇది మీరు ఇంట్రోలో కూడా చెప్పారు. టీచర్లతో అనేక పనులు చేయించాడు, బాత్రూంలో ఫోటోలు తీపించటము. అంటే టీచర్లు అంటేనే కాదు జగన్మోహన్ రెడ్డి కక్ష, ఎగ్జామ్ అంటే కూడా కక్ష. ఎగ్జామ్ అంటేనే కాదు, క్వశ్చన్ పేపర్లు అంటే కక్ష. ఆయన పైన క్వశ్చన్ పేపర్ల దొంగ, ప్రశ్నపత్రాలు ఎత్తుపోయాడు అని చెప్పి అదేదో చెప్తుంటారు. ఏది మీడియాలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు ఉందని, ఏదో మారుతి కారు అతను క్వశ్చన్ పేపర్లు ఎత్తుకుపోవటం ఆయన చదువుకునేటప్పుడు. అంటే టీచర్లు అంటే ఎందుకు కక్ష, స్కూల్స్ అంటే ఎందుకు పగ? ఇప్పుడు ఒకటమ్మా, నువ్వెందుకు పెట్టలేదు డిఎస్సి? ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు నువ్వు ఉండి ఒక్క డిఎస్సి పెట్టల. ఇప్పుడు లోకేష్ రాజీనామా చేయమని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు రాజీనామా చేయాలి లోకేష్? డిఎస్సి పెట్టినందుక? డిఎస్సి పెట్టినందుకు రాజీనామా చేయమని అడగటం ఫస్ట్ టైం చూస్తున్నాం. సరే, వాళ్ళ ఆరోపణ ఏంటి? క్వశ్చన్ పేపర్ లీకేజ్ అన్నారు. అసలు క్వశ్చన్ పేపర్ ఉందా లీక్ అవటానికి? మాన్యువల్ పేపర్ ఉందా? అసలు ఈ ఎగ్జామ్ మాన్యువల్గా జరిగేదా? ఏంటి ఈ ఎగ్జామ్? పెన్ పేపర్ ఉంటాయా? ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కదా. ఇప్పుడు నీట్ వేరు, డిఎస్సి వేరు. నీట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాదు, రీసెంట్గా అయ్యింది. నీట్ ఏంటి? క్వశ్చన్ పేపర్ ఉంది, అది 1 గంట ముందు వాట్సాప్లో అందరికి వెళ్ళింది. దాంట్లో 400 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 400 ప్రశ్నలలో ఒక 126 ప్రశ్నలు కెమిస్ట్రీ టాలీ అయినాయి. అది లీకేజ్ అన్నారు. దానికి ప్రధాన్ బలయ్యాడు. ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. జూజూబీ నువ్వు కూడా చేయి అంటుంది. ఎవరా రోజా? ఎవరిక్కడ జూజూబీ? నువ్వా లోకేషా? అసలు ఏనాడన్నా మీరు డిఎస్సి రాసిన ముఖాలేనా? ఎగ్జామ్ రాసిన ఫేసులేనా? ఒక పరీక్షకి వెళ్ళి ఒక కష్టపడి చదివి ప్రతిభ చూపి ఉద్యోగం తెచ్చుకుంటే తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. ఇవాళ మీరు అన్నట్టు కర్నూలులో తిరగబడ్డారు. మొత్తం వచ్చిన పోస్టులు వచ్చిన టీచర్లంతా ప్లేకార్డ్స్ పట్టుకుని అనంతపురం, కడప, చిత్తూరు ఉద్యోగాల్లో పనిచేస్తున్న సంవత్సరంగా ఉన్న ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళు ప్లేకార్డ్స్ పట్టుకున్నప్పుడే బురుజు దగ్గర అసలు నిరసన. ఏమని? మా కష్టంతో తెచ్చుకున్నాం, మా ప్రతిభతో తెచ్చుకున్నాం, అవమానించద్దు, దయచేసి అవమానించద్దని వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మమ్మల్ని మానసిక క్షోభకి గురి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కష్టపడి చదివినందుక, ప్రతిభ చూపి పోస్ట్ తెచ్చుకున్నందుక? ఇదెక్కడి గోల?
అసలు ఏమన్నా సభ్యత సంస్కారం ఏమైనా ఉన్నాయా? నల్ల కండువా వేసుకుని మెడలో రోజా కూర్చుంటుంది. మెడల్లో నల్ల కండువా వేసుకుని ఎవరైనా భూమన కరుణాకర్ రెడ్డిని చూస్తుంటాడు, కూర్చుంటాడు, మాట్లాడుతుంటాడు. వాళ్ళ మెడలో కండవా నలుపు కన్నా వాళ్ళ హెయిర్ డై నలుపు ఎక్కువ ఉంది. అంటే మీరంతా జంజీయా? అంతేగా. ఏది రోజా జంజీ, లేకపోతే విడుదల రజని జంజీ, భూమన కరుణాకర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, వీళ్ళందరూ జంజీలే. అసలు ఆమె అయితే ఒక పెద్ద సినిమా చేసింది విడుదల రజని, చిలకలూరుపేటలో. ఓ ఏదో కింద పడ్డట్టు, ఎవరు అవును. తోసినట్టు, మామూలు జుజుబీలా వీళ్ళంతా కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం కోరుకుంటున్నాడమ్మా? ఏంటి ఆశిస్తోంది అతను? అసలు ఇదేమన్నా ఇష్యూనా? సబ్జెక్ట్ ఉందా? నీతో పాటు వేరే ఏ పార్టీ కూడా ఎందుకని రావటం లేదు? ఇప్పుడు నిజంగా అక్కడ నీటు ఆ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు పెట్టుకుంటే జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు, మిగతా ప్రతిపక్షాలన్నీ వాళ్ళకి మద్దతు ఇచ్చాయి. అసలు రాహుల్ గాంధీ అయితే ప్రధాని మోడీ ఇల్లు ముట్టడిచ్చాడు. ఇక్కడ ఎందుకని మిగతా పార్టీలు డిఎస్సి అక్రమాల గురించి మాట్లాడలేదమ్మా? కమ్యూనిస్టులు కానీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అందరూ మాట్లాడచ్చు కదా. ఒక జగనే ఎందుకు మాట్లాడుతుంది? ఆ పార్టీయే. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏమన్నారు? గొడ్డలి బ్యాచ్, ఏది జంజీపై జగన్ గొడ్డలి అంటున్నారు. అంటే ఒక తరాన్నే నువ్వు నాశనం చేయాలన్నా? 5 ఏళ్లలో జగన్ 5 డిఎస్సీలు పెట్టాలమ్మా. ఒక్క డిఎస్సి పెట్టలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఒక డిఎస్సి పెట్టారు, ఇంకో డిఎస్సి ప్రకటించారు. రేపొద్దున అక్టోబర్లో నోటిఫికేషన్, డిసెంబర్లో 2వ డిఎస్సి పరీక్ష. అది అడ్డుకోవాలనా? అంటే పగబట్టాడా ఏంటి యువతరం పైన? యువగళంలో వాళ్ళంతా నడిచారనా పిల్లలంతా? అంతేగా. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వెంట ఈ జంజీ వెళ్ళిందనా? ఇప్పుడు రాబోయే డిఎస్సి జరగకుండా అడ్డుకునే కుట్ర, జాబ్ క్యాలెండర్ అడ్డుకునే కుట్ర. అంటే ఇలా గనక వదిలేస్తే లోకేష్ ప్రతి సంవత్సరం డిఎస్సి పెడతాడు, ప్రతి సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తాడు, ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవన్నీ భర్తీ చేస్తాడు. వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే నాకు ఉద్యోగం ఉండదనా? అంతేగా. ఓటంతా మరి వాళ్ళకే వేస్తారుగా తీసుకెళ్ళి. అంటే ఇదంతా జగన్ ఉద్యోగం కోసమా? అంటే ఆయన ఉద్యోగం కోసం వీళ్ళందరినీ నిరుద్యోగులు చేయమంటాడా? చేశాడు ఆల్రెడీ. నీకు ఉద్యోగం ఇచ్చారు పాపం. ఏది 5 ఏళ్ళు నీకు ఉద్యోగం ఇస్తే ఏం చేశావు? అన్ఎంప్లాయ్మెంట్ 30% పెంచావు. అవును. అరే ఒక్క పోస్టు నువ్వు ఫిలప్ చేయకుండా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ వాలంటీర్లని నెలకు 5,000 జీతం అన్నాడు. వాళ్ళని కూడా మళ్ళీ అతనే పీకేశాడు. రెన్యువల్ చేయకుండా వాళ్ళందరినీ రోడ్డు పాలు చేశాడు. అంటే ఎంప్లాయ్మెంట్ అంటే నచ్చదా? జాబ్ రిక్రూట్మెంట్ అసలు ఆయనకి పడదా? అంటే నువ్వు ఉద్యోగం ఉండాలి, నీకు ముఖ్యమంత్రిగా నువ్వు ఉండాలి, ఎమ్మెల్యేలుగా నీ వాళ్ళు ఉండాలి, ఈ రోజా, ఈ కూజ, ఎవరి రజని, వీళ్ళందరికేమో మంత్రి పదవులు కావాలి, యువతకి ఉద్యోగాలు ఉండకూడదా? అంతేగా. అది ఇక్కడ ఏది యువతరం ఉద్యోగాలపై జగన్ గొడ్డలి. ఇవాళ జంజీ మేల్కోవాలి. ఏది వీళ్ళకి బుద్ధి చెప్పాల్సింది, ఈ జగన్ జీకి బుద్ధి చెప్పాల్సింది జంజీయే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.